నీకిష్టమో అదే దేవునికి ఇష్టం ఉండదు తెలుసా. ఏది ఇది నాకు ప్రాణం అంటావు, దేవుడు అంటాడు అదే తీసే అంటాడు. అబ్రహామున 100 ఏళ్ల వయసులో పుట్టిన కుమారుడు అంటే ఎంత గారాభంగా పెంచుకుంటాడు. అబ్రహమా, నువ్వు ప్రేమించిన ఏకైక కుమారుని తీసుకొచ్చి నాకు బలర్పించి. అబ్బా, ఎంత పెద్దది కోరుకున్నా, శారమ్మని కోరుకున్నా ఇచ్చటోని, కానీ మామూలు విషయం కాదు అది. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేని ప్రేమిస్తున్నావు, కొన్నిసార్లు అదే కట్ చేయాలనుకుంటాడు దేవుడు. అది ఏదైనా కావచ్చు, అది అలవాటు కావచ్చు, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఉద్యోగం కూడా కావచ్చు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేని ప్రేమిస్తున్నా దేవుడు కట్ చేస్తాడు దాన్ని. కొన్నిసార్లు ఆరోగ్యం బాగుందని చెప్పేసి ఉప్పొంగిపోతాం, తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు దేవుడు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏం ప్రేమిస్తున్నా ఆయన గాయం చేసి కట్లు కట్టేవాడు ఆయన. నీ లోపల పాయిజన్ ఉంది, నీ లోపల విషపూరితమైన గడ్డలు ఉన్నాయి, వాటిని సర్జరీ చేయాల్సి వస్తుంది, కట్ చేయాల్సి వస్తుంది. లేదు, నన్ను ముట్టుకోవద్దు డాక్టర్, నాకు సర్జరీ చేయదంటే నీ ఇష్టం, జబ్బు పెరిగిపోతుంది. ఆయన గాయం చేయకుండా నీ జీవితం బాగుపడదు. కాబట్టి దేవుడు కత్తిరించడానికి, అనగా నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే అది తీసేయడానికి నువ్వు అనుమతినివ్వాలి.